ప్రస్తుతం రిషికొండ భవనం పరిస్థితి ఏంటి, గోవా గవర్నర్ ఏపీ గవర్నమెంట్కి ఏమని సూచన ఇచ్చారు అనే విషయాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్, రిషికొండ భవనం పరిస్థితి ఏంటి, గోవా గవర్నర్ ఏపీ గవర్నమెంట్కి అసలు ఏమని సూచన ఇచ్చారు? గోవా గవర్నరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సూచించాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? 15 నెలల నుంచి రిషికొండని ఏం చేయాలి అనే దాని మీద తర్జన భర్జన పడుతుంది ప్రభుత్వం. అదేమో 550 కోట్ల రూపాయలు పెట్టి నిర్మించారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్న సమయంలో. రిషికొండని తొలిచేసి ఆ కొండనే మొత్తం బోడిగుని కొట్టేసి నిర్మించినటువంటి భవనం అది. దాంట్లో నిర్మాణంతో పాటు ఆ తర్వాత ఫండ్స్ అక్రమాలు ఇవన్నీ చాలా ఉన్నాయి దాంట్లో. దాన్ని ప్రపంచంలో ఇన్ని రకాల సౌకర్యాలని అన్ని రకాల సౌకర్యాలతో నిర్మించినటువంటి ఒక బంగ్లా అది. దాన్ని ఎందుకోసం నిర్మించారు అని అంటే ఎప్పుడు చెప్పలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దాన్ని కనీసం మేము సీఎం అవుతాం, సీఎం కోసం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కోసం మేము అక్కడ నిర్మించామని చెప్పి చెప్పలా. ఎందుకంటే చట్టవిరుద్ధం కాబట్టి చెప్పలా, కోర్టులో ఉంది మ్యాటరు. మరి ఎందుకు నిర్మించారంటే ఒకసారి ఏమో ప్రధానమంత్రి వచ్చి విడిట్ చేయడానికి అంటారు, ఇంకోసారి ఏమో రాష్ట్రపతి విడిట్ చేయడానికి అని చెప్పారు. సరే, ఆ రిషికొండ భవనం ఓపెనింగ్ కూడా వివాదాస్పదమే. కేఏ పాల్ గారు వెళ్ళి అక్కడ ఏదో నరబలి జరిగింది అనేది ఒక పెద్ద ఎపిసోడ్ క్రియేట్ చేశాడు ఆయన. మరి ఆ భవనం ఓపెనింగ్ సమయమా లేదంటే నిజంగానే అక్కడ ఏదన్నా బలులు ఇచ్చినందువల్ల ఎఫెక్టా ఏమో కానీ ఇప్పటివరకు 15 నెలల నుంచి ఆ భవనాన్ని ఏం చేయాలి అనేది నిర్ధారించుకోలేకపోతుంది ఇప్పుడు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం కూడా. రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు. పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ఆయనే ఆశ్చర్యపోయారంట ఆ భవనం చూసి. ఇంత విలాసవంతమైనటువంటి భవనం నిర్మించారు అని. మరి నిజమే నిర్మించారు, తప్పో ఒప్పో అయిపోయింది. దాన్ని ఇది వినియోగించుకోవాలిగా. దాని మెయింటెనెన్స్ కోసమే కొన్ని లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది ప్రతి నెల. రూపాయి ఆదాయం లేదు. ఇంతకుముందు ఈ భవనం లేనప్పుడు ఉన్నటువంటి కాటేజీలు నెలకు ₹1,00,00,000 ఆదాయం వచ్చేదంట. ఇది పర్యాటక శాఖకి. అంతకుముందు కొన్ని కాటేజీలు ఉన్నాయి రిషికొండ మీద. పర్యాటకులు వెళ్ళి అక్కడ విడిది చేసేవాళ్ళు, అక్కడ ఉండేవాళ్ళు. దాని రూపంలో దాదాపు ₹1,00,00,000 దాకా ఆదాయం ఉండేది అని చెప్పి ఒక లెక్క ఉంది పర్యాటక శాఖలో. ఆ కాటేజీలన్నీ కూల్చేసి ఆ మొత్తం కొండకు ఉండేటువంటి అందాలన్నింటినీ చెరిపేసి దాంట్లో భవనం నిర్మించారు. ఆ భవనం ఎందుకు నిర్మించారు అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రి అవుతారు. సముద్రం ఒడ్డున ఉంటుంది కాబట్టి సముద్రాన్ని చూస్తూ ఆయన పరిపాలన చేయాలనేటువంటి ఉద్దేశంతో నిర్మించారనేది అప్పట్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు బాగా విమర్శించారు. ఆయన పర్మనెంట్గా ఆంధ్రప్రదేశ్ సీఎం అని చెప్పేసి అనుకున్నాడు ఆయన. అవినీతి పాల్పడినటువంటి ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా అదే అనుకున్నారు. ఇంకా తిరుగులేదు, జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరు లేరు, చంద్రబాబు నాయుడు గారికి వయసు అయిపోయింది కాబట్టి 30 సంవత్సరాలైనా ఆయనేను, బతికినంతకాలం జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి అనుకున్నారు. అధికారులు కూడా లక్ష్మణ్ రేఖ దాటి ఇష్టానుసారం చేసేసారు. కానీ ప్రకృతి అనేది ఒకటి ఉంటుంది కదా, సీన్ తారుమారు చేసింది. దాంతో వాళ్ళు ఏదైతే అనుకున్నారో ఎక్స్పెక్ట్ చేశారో పర్మనెంట్గా అదే బంగ్లాలో ఉండొచ్చు, ఆ కొండ మీద నుంచి మనం పరిపాలన చేయొచ్చు అని చెప్పి ఆ స్వామీజీ ఎవరో చెప్పారంట. అక్కడ నుంచి చేస్తే పరిపాలన తిరుగుండదు నీకు, బతికినంతకాలం నువ్వే సీఎం ఆంధ్రప్రదేశ్కి అని చెప్పి చెప్పారంట. అందుకని కొండ మీద విలాసవంతమైన భవనం కట్టారు. ఆ భవనం 550 కోట్ల రూపాయలు పెట్టి కట్టారంటే ఇప్పుడు తెలంగాణ సచివాలయంలో 900 కోట్ల రూపాయలు పెట్టి కట్టారు. ఒక్క ఆ భవనం 550 కోట్ల రూపాయలు పెట్టి కట్టారు అక్కడ ఒక వ్యక్తి ఉండటానికి. ఇక్కడేమో సచివాలయాన్ని కట్టేశారు 900 కోట్లతోటి. సో ఇదంతా కూడా ఆశ్చర్యం కలిగించేది. అలాగే ప్రజాధనం మీద ఎంత చులకన భావం అనేది అర్థమవుతుంది. సరే, ఏదో అయిపోయింది, తీర్పు ఇచ్చేశారు. 2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీర్పు ఇచ్చేశారు. ఆయన చేసినటువంటి పనులకి తగిన మూల్యం చెల్లించుకునేలాగా వాళ్ళు తీర్పు ఇచ్చారు. 11 స్థానాలకు పరిమితం చేశారు ఆయన్ని. అయినా కానీ ఆయన ఇప్పుడు ఇంకా రిలీజ్ పూర్తిగా కావట్లా. ఇంకా కూడా ఏదో తప్పు జరిగింది, నేను ప్రజలకు మంచి చేశాను, ప్రజలే తప్పుగా అర్థం చేసుకున్నారు నన్ను అనే భావనలో ఉన్నారు తప్పితే నేను తప్పు చేశాను అని చెప్పి భావనలో ఆయన రావట్లే ఇంకా. సరే, ఆయన ఎట్టన్నా ఉన్నాయి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది. కూటమి ప్రభుత్వం మీద చాలా హోప్స్ తోటి ప్రజలు గెలిపించారు. ఆ హోప్స్ని ఫుల్ఫిల్ అయితే చేయాలి కదా ఈ గవర్నమెంట్. ఇప్పుడు ఏ రకంగా అయితే ఎన్నికలకు ముందు రిషికొండ భవనాన్ని హైలైట్ చేశారో దాన్ని సద్వినియోగం చేసి ప్రజాధనాన్ని
వినియోగించాలి కదా. దేనికో దానికి ఇస్తే ప్రజలు ఇప్పుడు ప్రజాధనమే కదా అది, మళ్ళీ ఇన్కమ్ అయితే రావాలి కదా. అదే మన సొంత ప్రాపర్టీ అయితే ఆ విధంగా మనం ఊరికే పారేస్తామా? పారేయం కదా. 550 కోట్ల రూపాయల విలువైనటువంటి భవనాన్ని అసలు నిరుపయోగంగా పెట్టారు అని అంటే అది సొంత పార్టీలో ఉండేటువంటి వాళ్ళకి, తెలుగుదేశం పార్టీ సానుభూతి వాళ్ళకి కొంత బాధ కలిగించేటువంటి అంశం. అందుకే గోవా గవర్నర్గా ఇటీవలే నియామకమైనటువంటి అశోక్ గజపతిరాజు గారు తెలుగుదేశం పార్టీ వన్ ఆఫ్ ది ఫౌండర్, ఆయన అప్పుడు ఆవిర్భావం రోజున ఆయన కూడా ఒకళ్ళు. సో ఆయన తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘకాలం పాటు కొనసాగారు. మంత్రిగా, కేంద్ర మంత్రిగా, పొలిట్ బ్యూరో మెంబర్గా పనిచేశారు. ఇటీవల గవర్నర్గా అపాయింట్ అయ్యారు గోవాకి. అందువల్ల తెలుగుదేశం పార్టీ పారిశ్రామిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. అయినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ సానుభూతే కదా ఆయనకి. ప్లస్ ఆయన ఉత్తరాంధ్రలో ఇప్పుడు అక్కడ ఆయన గోవా నుంచి గవర్నర్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన అక్కడికి వెళ్ళారు, విజయనగరంలో వైజాగ్కి వెళ్ళి అది చూసి దాని గురించి మాట్లాడారు. ఏం మాట్లాడారంటే, మీరు ఏమీ చేయలేకపోతే దాన్ని పిచ్చి ఆసుపత్రి కింద అన్న చేయండి, పిచ్చి ఆసుపత్రి పెట్టండి దాంట్లో అని చెప్పారు. ఇప్పుడు హైదరాబాద్లో ఉంది కదా, మనకి హైదరాబాద్ ఎర్రగడ్డ పిచ్చి ఆసుపత్రి ఉంది కదా. సో అలాగే ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఒక పిచ్చి ఆసుపత్రి కావాలి కదా, ఆ పిచ్చి ఆసుపత్రి చేయండి ఆ ఋషికొండ భవనాన్ని అని చెప్పారు. పైగా ఎందుకు చెప్పారు ఆ మాట అంటే, జగన్మోహన్ రెడ్డి గారు కట్టారు కాబట్టి ఆ జగన్మోహన్ రెడ్డి గారి మెంటాలిటీ ఏ విధంగా ఉందో చిహ్నంగా ఆ భవనాన్ని పిచ్చి ఆసుపత్రి చేయండి అని చెప్పి అశోక్ గజపతిరాజు గారు ఒక ఉచిత సలహా ఇస్తున్నాను, నేను తీసుకోండి అని చెప్పారు. ఇదే అన్నారు, ఉచిత సలహా ఇస్తున్నాను, మీరు తీసుకోండి, పిచ్చి ఆసుపత్రి చేయండి అని చెప్పి. అంటే ఏమీ చేయలేదు కాబట్టి బహుశా ఆయన కూడా బాధ కలిగి ఉంటుంది. ఇప్పుడు దానికి పెట్టినటువంటి డబ్బులతోటి అటు ఇరిగేషన్ ప్రాజెక్టు ఉత్తరాంధ్రది పూర్తి చేయొచ్చు, అది చేయకుండా దాన్ని కట్టేసి అక్కడ నిరుపయోగంగా పెట్టారు. కనీసం పిచ్చి ఆసుపత్రి చేస్తే చిహ్నంగా ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి చిహ్నంగా అది ఉంటుంది, పిచ్చి ఆసుపత్రి చేయండి అని చెప్పి ఆయన సూచన చేశారు. బహుశా అది చేసిన ఆశ్చర్యపో అసలు ఈ గవర్నమెంట్. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు అక్కడ కొంతమంది డ్రగ్స్కి అలాగే గంజాయికి అలవాటు పడిపోయి యూత్ అంతా కూడా సైకోల్ మాదిరిగా వ్యవహరిస్తున్నారు. చాలామంది అంతా కాదు కానీ చాలామంది సైకోల్ మాదిరి వ్యవహరించి లేడీస్ కనిపిస్తే రేప్ చేయటం, లేకపోతే గొడవలు చేయటం, మర్డర్లు చేయటం, మానభంగాలు చేయటం, ఈ క్రైమ్ అంతా ఎక్కువగా ఉంది. అలాగే సోషల్ మీడియాలో రకరకాల పోస్టులు పెట్టడం, వ్యక్తిత్వ హననం చేయడం, ఇవన్నీ చేస్తున్నారు. వాళ్ళ యొక్క మెంటల్ స్టేటస్ అనేది ఏ విధంగా ఉందనేది మనకు అర్థమవుతుంది. అందుకే ఇప్పుడు అక్కడ ఆల్రెడీ ఈగల్ అనేటువంటి ఒక సంస్థను పెట్టారు పోలీసులతోటి. ఆ ఈగల్ సంస్థ ఇప్పుడు వాళ్ళని పిలిచి కౌన్సిలింగ్ ఇస్తుంది. ఆ కౌన్సిలింగ్ ఇవ్వడంతో పాటు వాళ్ళకి ట్రీట్మెంట్ కూడా కావాలి, మెడికల్ ట్రీట్మెంట్. అందుకే హైదరాబాద్లో ఎర్రగడ్డలో ఏ విధంగా అయితే మెంటల్ హాస్పిటల్ ఉందో అలాంటి మెంటల్ హాస్పిటల్ రిషికొండలో కూడా పెడితే బాగుంటుంది. ప్లస్ అక్కడ కొంచెం ప్రశాంతంగా కూడా ఉంటుంది కాబట్టి కొంచెం ఇంబ్యాలెన్స్డ్గా ఉండేటువంటి వాళ్ళకి అనుకూలమైనటువంటి వాతావరణం. ఇవన్నీ ఆలోచించే బహుశా అశోక్ గజపతిరాజు గారు చెప్పుంటారు. కానీ ఆయన చెప్పింది కొంచెం వ్యంగ్యంగా ఉన్నప్పటికీ కూడా ఆప్ట్గా ఉంది అనేది కొంతమంది భావిస్తున్నారు. ఆయనకు అభిమానులు కూడా ఎక్కువ ఉన్నారు. సో ఆయన చెప్పింది కరెక్టేను, అక్కడ మెంటల్ హాస్పిటల్ పెడితే కనుక అట్లీస్ట్ ఈ డ్రగ్స్ గంజాయికి అలవాటు పడి బానిసలు అయినటువంటి సైకోలకి అక్కడ కౌన్సిలింగ్ ఇవ్వటం ఏదో ఒకటి చేయాలి. లేదంటే ఆంధ్రప్రదేశ్లో క్రైమ్ రేట్ పెరిగిపోతుంది. ఇప్పుడు ఎవడు వచ్చి పెట్రోల్ పోసి తగలబెడతారో తెలియని పరిస్థితి. నిన్నగా మొన్న వాళ్ళు ఎవరో పెట్రోల్ పోసి తగలబెట్టారు పోయే వాళ్ళని. అసలు ఈ గవర్నమెంట్ ఏర్పడిన కొత్తల్లో తొలి రోజుల్లోనే 6 బెడ్ పనుకున్నటువంటి వాళ్ళ మీద పెట్రోల్ పోసి తగలబెట్టిన సైకోలు ఉన్నారు ఆడ. సో కాబట్టి మెంటల్ హాస్పిటల్ అవసరమే. బహుశా అదే ఫిక్స్ చేస్తారేమో చూడాలి. థ్యాంక్ యూ సార్.